నమస్కారం. ఐపర్ న్యూస్ కి స్వాగతం. నిత్యం అందుబాటులో ఉంటూ మీకు ఏ సమస్య వచ్చినా అండగా ఉండే స్థానికుడైన నాకు ఆర్యవైశ్యులందరూ తమ ఆశీర్వాదాలు అందించాలని టీడీపీ ప్రభుత్వం వస్తే ఆర్యవైశ్యులకు తగిన రాజకీయ గుర్తింపు ఇస్తామని గూడూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని జిఎస్ రాయల్ కళ్యాణ మండపంలో టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని జిఎస్ రాయల్ కళ్యాణ మండపంలో టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశానికి హాజరైన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ బజారు వీధిలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆర్యవైశ్యులు సునీల్ కుమార్ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సమావేశంలో సునీల్ కుమార్ మాట్లాడుతూ, ఇక్కడే పుట్టి ఇక్కడే చదువుకుని స్థానికుడిగా మీ అందరికీ పరిచయస్తుడైన నేను మున్సిపల్ చైర్మన్ ఎమ్మెల్యేగా పలు అభివృద్ధి పనులు చేశానని గుర్తు చేశారు. ఆర్యవైశ్యులకు ఏ ఇబ్బంది వచ్చినా వారికి అండగా ఉంటామని, టీడీపీ ప్రభుత్వం వస్తే ఆర్యవైశ్య భవనానికి స్థలం కేటాయిస్తామని తెలిపారు. అనేక మంది టూరిస్టులుగా వచ్చి పోటీ చేసి వెళ్లిపోతుంటారని, స్థానికుడైన నేను ఓడినా గెలిచినా మీకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు సోమశెట్టి సెంచురామయ్య, షణ్ముఖరావు, ఎస్ఎల్ఎన్ బాబు, ఉమాశంకర్, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీలో ఎప్పుడైనా సరే ఆర్యవైశ్యుల పైన ఇటువంటి విధమైనటువంటి ప్రవర్తన జరిగిందని ఆలోచిస్తున్నా. ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఈ విధంగా అరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఉదాహరణ ఒంగోలు సుబ్బారావు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఏమో చెప్తున్నారు, సునీల్ కుమార్ అంట గెలిస్తేమో చేస్తాడు, నేనేమన్నా చేయమనుకుంటా ఎవరు దొరకకుండా చేయమనుకుంటా. న్యాయం చెప్పండి మీరు, నేను ఎమ్మెల్యే కూడా నేను ఉద్యోగం వచ్చానన్నా న్యాయం చెప్పండి. ఎవరైనా నోట్ చేసిన డబ్బులు అడిగారా, సంధానం అడిగారా, నేను నిజం చెప్పండి నిజం చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే టూరిస్టులు ఎక్కువైపోయారు. ఎక్కడ వచ్చి ఇక్కడ బాగుంటుంది టూరిస్ట్ ప్రదేశం కాబట్టి ఇక్కడ ఉండేది వెళ్ళిపోయేది. కాబట్టి మళ్ళీ అక్కడ టూరిస్టుకి అవకాశం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. నేను స్థానికుని, ఇక్కడ పుట్టుకొని ఇక్కడ పెరిగినోని, ఇందులో పాటు చాలా మందితో చదివినోని, ఏమో ఆపుడు వచ్చినా ఏ టైం వచ్చినా నేను పలికేవాడిని. అది అందరూ కూడా తెలుసు. ఆల్మోస్ట్ మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు కూడా పెద్దలు తెచ్చున్నామన్నా ఎక్కడ లైట్ అయ్యారంటే నేను నేరుగా రావలేదు మున్సిపాలిటీ కానీ ఆ నేరుగా కోల్డ్ షాప్కి వెళ్ళి ఎక్కడి దగ్గర లైట్ ఇచ్చా, ఎక్కడి దగ్గర బోర్డు ఇచ్చా. అట్లాగే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా మీకు తెలుసు, మనసులో పెట్టుకోండి, చాలా విషయాలు కూడా మీలో కొంతమంది వ్యాపారం చేస్తుంటే బయట వాళ్ళకి ఒప్పకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కనబడి చేశారు. ఆ టైంలో ఎదిగారు అనమాట. నేను కాబట్టి నిలబడ్డా. అందులో నాకే బాబు నువ్వు నిలబడ్డావు అంటే వేరే దాంట్లో వయసులు పోకూడదా, వేరే వ్యాపారంలో వయసులు చేయకూడదా, ఏం మీరే చేయాలా? వ్యాపారం అంటారు మొండి చేసి నేను సపోర్ట్ చేసిన విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. అయితే పెద్ద ఉంటే దాన్ని మార్చేయడం మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా మీ అందరి దయ వల్ల నేను గెలిస్తే దానికి మరలా పెట్టాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. జిఎస్ఆర్ కానీ ఖచ్చితంగా నామకరణ చేస్తామని చెప్పి నెలలు కూడా తెలియజేస్తున్నా. నేను చెప్తే మాట తక్కువ అయితే కాదని చెప్పి నెలలు కూడా తెలుసు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే పెద్దల గ్రూప్లో కూడా రాబోయే రోజుల్లో గుణపాఠం ఖచ్చితంగా చెప్తా. మీ తరఫున నేను పోరాడతా. మీరు ఎక్కడ కూడా మిమ్మల్ని ఎవరు బ్లాక్మెయిల్ చేసినా నేనైతే వదలను. ఎందుకంటే మీరు నా గూడూరు వాళ్ళు, నాకు సంబంధించిన వాళ్ళు, అంతేకాదు పొలిటికల్గా చేయమని కాదు. మాకు ముఖ్యంగా మీ అందరితో కూడా ముఖ్యాల భాగం 1-to-1 కాంటాక్ట్ ఉంది. ఏదో విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నాం. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ఒకసారి అవకాశం మున్సిపల్ చైర్మన్గా మీ అందరూ ఇచ్చారు. నాకు అప్పుడు కూడా 99% ఓట్లు నాకు మున్సిపల్ చైర్మన్
ఇంతవరకు నాకు తెలుస్తుంది. ఈసారి ఒకసారి అవకాశం అది ఎవరు చేయడం రాష్ట్రంలో జరిగిపోయింది. ఈసారి దయచేసి హృదయం కూడా చేసేసి మొక్కుతున్నాను. స్థానికుడికి అవకాశం ఉంది, పనిచేసేవాళ్ళకి అవకాశం ఉంది, పనిచేస్తాను. ఎందుకంటే ఈ రోడ్డు వేసింది నేనే, ఈ రోడ్డు బజార్ రోడ్డు వేసింది నేనే, ఇంకెవరు ఇలా ఈ 5 సంవత్సరాల 10 నెలల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు పనిచేశారు. చెప్పండి, ఈ గుడి ఒక పని చేశారు, ఒకనాటి పూజ చేశారు. ఆ సీతమ్మ సత్రంలో కొత్త పడుకుంటే అన్యాయ కులం సత్రాన్ని పడుకుంటేశారు. అలాగే ఆ టవర్ ప్లాన్ కూడా ఏదో అట్లా మిమ్మల్ని బాధ పెట్టి ఆ టవర్ ప్లాన్ చేసినటువంటి పరిస్థితి. అలాగే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని, టీడీపీ ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీలకు ఉన్న అనేక పథకాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గూడూరు మండలం తిరువెంగళాయపల్లి గ్రామానికి చెందిన పలువురు పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారి మెడలో తెలుగుదేశం పార్టీ కండువాలు వేసి సునీల్ కుమార్ పార్టీలోనికి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ పేద ప్రజల అభివృద్ధికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేక హక్కులు కల్పించారని, ఆ మహనీయుడిని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలని కోరారు. వైసీపీ ప్రభుత్వం దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాల్లో దళితులపై దాడులు చేయడం జరిగిందని గుర్తు చేశారు. వైసీపీ పార్టీలో ఉన్న అనేక మంది దళిత నాయకులు తీవ్ర అవమానాలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమని, అనేక మంది పార్టీలోకి వస్తున్నారని, వారందరికీ తగిన గుర్తింపు ఉంటుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాయకులు భాస్కర్ రెడ్డి, పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, బిల్లు చెంచురామయ్య, రహీం, కోటేశ్వరరావు, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. హోటల్ మళ్ళీ తిరుపతి గారు, చిట్టమూరు సింహ గారు, చిట్టమూరు సింహ, కొత్తపల్లి పరశురామ్ గారు, చూడండి అందరూ కూడా ఇక్కడికి మా తెలుగుదేశం నాయకుల సహాయ సహకారాలతో సహాయ సహకారాలతో ఈరోజు పార్టీలో చేరేందుకు వచ్చినారు. చాలా సంతోషం. ఈరోజు చాలా మంచి రోజు. మన నాయకుడు, మన దేశ చరిత్రలో చెరగని ముద్ర వేసుకుంటున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జన్మదినోత్సవ సందర్భంగా అందరూ రావడం కూడా చాలా సంతోషం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాం. అదైతే ఒక బాధ. ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు దళితుల ఓట్ల కోసం అంబేద్కర్ గారి మీద ప్రేమతో ఇండియన్ విగ్రహం పెట్టడం, అలాగే అంబేద్కర్ గారికి కోల్మారేయడం జరుగుతుంది. నేను అడిగితే వైఎస్ఆర్సీపీ నాయకులు అయ్యా, మీరు ఎంతమంది దళితులు చంపేశారు? దళితులను చంపి ఇప్పుడు ఒక భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారికి మీరు మాల అలాగే పాలాభిషేకం చేయాలంటే అది ప్రజలు చూసి అసహించుకుంటారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్సీలు అనంతబాబుని చంపేసి డోర్ డెలివరీ, ఒక దళితులను చంపేసి డోర్ డెలివరీ ఇస్తుంటే మీరు ఏం చేస్తున్నారని చెప్పి నేను దళిత ఎమ్మెల్యేలని, ఎంపీలని, ఎమ్మెల్సీని అడుగుతున్నా అని చెప్పి తెలియజేస్తున్నాను. అట్లాగే దళితులకు ఇచ్చిన 27 పథకాలని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రద్దు చేస్తే మీరు ఎందుకు నోరు మూసుకున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా అంబేద్కర్ విదేశీ విద్య అని పేరుంటే ఈయన జగన్ విదేశీ విద్య అని పెట్టుకుంటే అంబేద్కర్ కన్నా గొప్పగా మీ జగన్మోహన్ రెడ్డి గారిని మనం అడుగుతున్నాం. మీరు ఎందుకు గమ్మున్నారు? ఈయన అరాజకీయాలతో సుధాకర్ గారు, డాక్టర్ సుధాకర్ని మాస్క్ వెళ్ళినందుకు చొక్కా చెప్పేసి రోడ్డు మీద వేసి 2 వెనక్కి కట్టేసి చంపేస్తే మీ నోట్లు ఏమైనాయి? మీరు కూడా దళిత కుటుంబంలో పుట్టలేరా? దళిత జాతిలో పుట్టలేరా? ఏం అడగలేరా మీరు? అట్లాగే ఈరోజు దళిత ఉప ముఖ్యమంత్రి ఆయన నారాయణ స్వామి గారు అందరూ అడుగుకుంటే లేచి అందరూ కూర్చోండి నిలబడి ఏదో పక్కన ఒక ఏదే విధంగా నిలబడుతుంటే మీరు ఈరోజు 30,000 అభ్యర్థి
అందరూ కూర్చోంటే పక్కన ఉన్నాడు. ఏమి గతి, ఎందుకు మీరు రాజేష్ ఆయన పేరు ఎందుకు ఇది చేస్తున్నారు అంటే మీకు దళితులంటే చులకన అని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు తెలియజేస్తున్నారు. కాబట్టి దళిత నాయకులారా ఈరోజు మీరందరూ మేల్కోండి. మనం అంటే జగన్మోహన్ రెడ్డి గారి చులకన, వైఎస్ఆర్సీపీ నాయకులు చులకన, మనం అవమానించినా మనం చంపిన ఆ పార్టీలో ఉన్నటువంటి మన నాయకులు దాని గురించి స్పందించే పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఈరోజు మనం అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయాలంటే రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసే పరిస్థితి రోజు ఉంటుందని తెలియజేస్తాం. ఎంత నీచైన పరిస్థితి అంటే ఎస్సీ ఎస్టీల పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టే పరిస్థితిలో ఈ రాష్ట్రం వచ్చిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈ విధంగా మనల్ని, మన పథకాలని, మన బిడ్డల యొక్క నోటిగాడి కూడిని ఈరోజు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పేదలు, ఎస్సీ విద్యార్థులు, బీసీ విద్యార్థులు ఫీజు లేకుండా ప్రైవేటు స్కూళ్ళలో నారాయణ, రత్నం పెద్ద స్కూళ్ళలో ఉచితంగా చదివేటువంటి పరిస్థితిని కూడా తీసేసాడు మహానుభావుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేస్తున్నారు. అందరం కూడా ఏదో రాజశేఖర రెడ్డి కుమారుడు ఒకసారి పనిచేస్తారంటే రాజశేఖర రెడ్డి ఏం చేయాలంటే ఓటేసిన దళితుల్ని సర్వనాశనం చేసి ఈరోజు ఏ దళితుల పరిస్థితి కూడా, దళితులే కాదు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరి పరిస్థితి కూడా సుఖంగా లేదని చెప్పి నేను తెలియజేస్తాను. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు గూడూరు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. పట్టణ పరిధిలోని పలు అంబేద్కర్ విగ్రహాలకు రాజకీయ పార్టీలు, కుల సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు, న్యాయవాదులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ స్ఫూర్తితో జనసేన పార్టీ నడుచుకుంటుందని జనసేన పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు తీగల చంద్రశేఖర్ అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా గూడూరు పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వివేకానంద రోడ్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి జనసేన పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా గూడూరు పట్టణంలోని కోర్టు భవనాల సముదాయం, గూడూరు బార్ అసోసియేషన్ సభ్యులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గూడూరు పట్టణంలో స్థానిక అశోక్ నగర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పలు ప్రజా సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సామాజిక సమరసత వేదిక సభ్యులు పట్టణంలో ర్యాలీ నిర్వహించి పాత బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులర్పించారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎంఆర్పిఎస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విశ్రాంత ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. జోహార్ అంబేద్కర్, జోహార్ జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి సాధిస్తాం సాధిస్తాం అంబేద్కర్ రాజ్యాంగం సాధిస్తాం 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 సంవత్సరానికి ఆస్తి పన్నుపై 5% రాయితీ ఉన్నందున ఈ కమిషనర్ గూడూరు పురపాలక సంఘం పురపాలక సంఘ ఆస్తి పన్ను తగ్గింపుదారులకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్నుపై 5% రాయితీ ఉన్నందున ఈ ఆస్తి
నా పేరు మందా పెంచలయ్య మాదిగా, తిరుపతి జిల్లా ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాల జిల్లా ఇన్ఛార్జ్. ఈరోజు గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్లో ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మరియు అనుబంధ సంఘాల తరపున గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి యొక్క నాయకత్వంలో ఇవాళ అంబేద్కర్ విగ్రహాన్ని పూలమాలలు వేసి 133వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉండబడినటువంటి ప్రతి ఒక్కరికి 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అయినటువంటి జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, విజయ్ కుమార్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి విజయ్ కుమార్ గారి నాయకత్వం. ఈరోజు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని మన ఐఏఎస్ విజయ్ కుమార్ గారు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వైసీపీ పాలనలో రాష్ట్రంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెరిగాయని, అదేవిధంగా 4 సార్లు బస్ ఛార్జీలు పెంచి ప్రజలపై ఆర్థిక భారం మోపారని, అదేవిధంగా ఆస్తి పన్ను పెంచడంతో పాటు చెత్తపై కూడా పన్ను వేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ తీవ్రంగా విమర్శించారు. తిరుపతి జిల్లా కోట మండల పరిధిలోని విద్యానగర్ గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్నికల శంఖారావం కార్యక్రమం నిర్వహించారు. కోట మండల టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల శంఖారావం కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ పాదయాత్ర చేస్తూ ప్రజలకు అభివాదం చేస్తూ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రోడ్ షోలో సునీల్ కుమార్ మాట్లాడుతూ వైసీపీ పాలనలో నిత్యావసర వస్తువులు ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో పేద మధ్యతరగతి కుటుంబాల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారని వివరించారు. తాను గెలిచినా ఓడినా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ గూడూరు పట్టణంలో నివాసం ఉంటూ సమస్యల పరిష్కారానికి పోరాడానని అన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈ గ్రామంలో సుమారు 9 కోట్ల రూపాయల నిధులతో అనేక అభివృద్ధి పనులు చేయడం జరిగిందని, వైసీపీ పాలనలో జరిగిన అభివృద్ధి పనులు ఏమైనా ఉన్నాయా అని ప్రజలను అడిగారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అసెంబ్లీ అభ్యర్థి అయినటువంటి తనను తిరుపతి ఎంపీ అభ్యర్థి వరప్రసాదరావును గెలిపించాలని ప్రజలను కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు.
9 కోట్ల పనులు చేశా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అని చెప్పి నేను ధైర్యంగా చెప్తున్నా. అలాగే ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు గెలిచినటువంటి ఎంపీటీసీ దగ్గర నుంచి డిప్యూటీసీ దగ్గర నుంచి చివరికి ఎమ్మెల్యే స్థాయి వరకు ఎవరైనా వచ్చి మేము ఈ పని చేసాము ఈ చందోళ్ళు అని చెప్పే ధైర్యం ఉందా అని చెప్పి అడుగుతున్నా. ఎవరైనా సరే ధైర్యంగా వచ్చి మేము చందోళ్ళు ఈ పని చేశామని చెప్పి చూడాలని చెప్పి నేను అడుగుతున్నా. మీరు పనులు చేయరు, ప్రజలను మోసం చేస్తారు, ప్రజలను అన్యాయం చేస్తారు, ప్రజలను దగా చేస్తారు, మోసపాటు చెప్పి ఒక్కసారి అవకాశం అని చెప్పి ఓట్లు వేసుకొని ఈరోజు ప్రజలను ఇబ్బంది పెట్టే పని చేశారని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు కరెంట్ ఛార్జీలు 9 సార్లు పెంచారు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఒక్క పైసా కూడా కరెంట్ ఛార్జీ పెరిగిన పాపన పోలేదు. అలాగే బస్ ఛార్జీలు 4 సార్లు పెంచారు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఒక పైసా కూడా బస్ ఛార్జీ పెంచలేదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అట్లాగే తల్లి గ్యాస్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఎంత ఉంది, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఎంత ఉందని చెప్పి ఆలోచించుకోమని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు చింతపండు, పప్పు, నూనె ఎంత ఉంది, కూరగాయలు ఎంత ఉన్నాయి, ఈ రోజు ఎంత ఉందో మీకు ఒకసారి చూసుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి తల్లిదారా ఆలోచించండమ్మా. మనందరం బాగుండాలంటే, మన ఇంట్లో అందరూ బాగుపడాలంటే, మన బిడ్డలు బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పి తెలియజేస్తున్నా. అట్లాగే తల్లి మరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అలాగే బీజేపీ మోడీ అందరం కలిసి ఈరోజు పోటీ చేస్తున్నాము. మన ముగ్గురి కలయిక చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి కలయికతో రాబోయే రోజుల్లో మీ అందరి దయ వల్ల చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కాబోతున్నాడు. అయిన తర్వాత మన కష్టాలన్నీ తీరుస్తాయని చెప్పి నేను తెలియజేస్తూ దయచేసి అర్థం చేసుకోండి అమ్మా. సునీల్ కుమార్ లోకల్ గూడూరు మంది, గూడూరు ఎక్కడెక్కడో వచ్చి ఓట్లాడుతున్నారు. వాళ్ళు ఓడినా గెలిచినా ఇక్కడ ఉండే పరిస్థితి కాదు, వెళ్ళిపోయే పరిస్థితి. మీ సునీల్ కుమార్ ఓడినా గెలిచినా మీతో ఉంటాడు, మీ ఊళ్ళో తిరుగుతారు, మీ సమస్యలు తిరుగుతారు, మీకోసం పోరాడతారని చెప్పి నేను తెలియజేస్తున్నా. నేను మీ ఇంటి బిడ్డని, మీ బిడ్డని, అవతల ఈ ఊరు కాదు, వాడ కాదు, వేరే ఊరి బిడ్డ. మీకు ఇంటి బిడ్డ కావాలా, వేరే ఊరి బిడ్డ కావాలా, మీరే ఆలోచించుకోమని తెలియజేస్తున్నాయా? ఎవరు కావాలా మీకు? కాబట్టి ఆలోచించండి దయచేసి. మీ సొంత బిడ్డ ఓడినా గెలిచినా మీతో ఉండేవాడు, మీ కష్టాలు వినేవాడు. నేను అది ఎప్పుడు గూడూరు పట్టణ సమీపంలోని నెల్లటూరు గ్రామంలో ఉన్న యోగి వేమన దేవస్థానం 15వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వామివారికి పలు రకాల పుష్పాలతో పోలంగి సేవ నిర్వహించారు. ప్రత్యేక పూజల అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు.
రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగే విధంగా అనేక సంక్షేమ పథకాలను అందించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చేందుకు గూడూరు పట్టణ ప్రజలు సహకరించాలని తిరుపతి పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి ప్రజలను కోరారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో వైసీపీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గూడూరు పట్టణంలో వైసీపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బైక్ ర్యాలీ, రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి గురుమూర్తి మాట్లాడుతూ పట్టణంలో ప్రజల స్పందన చూస్తుంటే వైసీపీకి తిరిగి పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి మురళీధర్ మాట్లాడుతూ నేడు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని వారి అభిమానాన్ని తెలిపారని పేర్కొన్నారు. పార్టీలో విశ్వాసంగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండే తనను రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గెలిపించాలని పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్పర్సన్ దేవసేన, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గూడూరు పట్టణంలోని ఉత్సాహవంతులందరూ కూడా బైక్ ర్యాలీలో పాల్గొని అత్యంత విజయవంతం చేశారు. అలాగే ప్రజలు కూడా చాలా బాగా స్పందించి స్వాగతాలు పలికారు. దాన్ని బట్టి అర్థమవుతుంది మేరుగ మురళన్న అత్యధిక మెజారిటీతో గూడూరు నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా గెలుస్తారని విశ్వాసాన్ని మరింత రెట్టింపు చేసింది. ముఖ్యంగా సహజంగానే మృదు స్వభావమైనటువంటి మురళన్నని గూడూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా బాగా హక్కును చేర్చుకొని తమ కుటుంబ సభ్యుల్లాగా భావిస్తూ యాత్ర బైక్ ర్యాలీ జరిగినటువంటి ఆద్యంతం కూడా అందరూ చిరునవ్వుతో స్వాగతం పలికి ఆశీర్వదించినట్టయింది. నేను ఒకటే మిమ్మల్ని అందరిని నమ్ముతున్నాను. మీ సర్వే వల్లే మాకు తిరిగి మా స్థానాలు మాకు దక్కాయి. కాబట్టి మీరే మాకు ఆశీర్వదించారనే విశ్వాసంతో ఉన్నాము. అదే రకంగా పనిచేసుకుంటూ పోతాం. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. ఆ జన్మంతం మీకు విశ్వాసంగా పనిచేసుకుంటూ ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ ప్రోగ్రాంకి పిలవంగానే అందరూ వచ్చారు స్వచ్ఛందంగా. మరి ఏదో భ్రమలు కలుపుతున్నారు, టౌన్లో ఏదో వస్తుందని. నాకు తెలుసు, ఇక్కడ వాతావరణం 10 ఏళ్ళ నుంచి చూశాను. టౌన్ కూడా జగనన్నకి చాలా అండగా ఉంటుంది. తిరుపతి జిల్లా చిల్లకూరు మండల పరిధిలోని తూర్పు కనుపూరు గ్రామం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గూడూరు పట్టణానికి చెందిన 4 గాయపడి గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుల సమాచారం మేరకు గూడూరుకు చెందిన పలువురు భక్తులు కనుపూరు గ్రామంలోని శ్రీ ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు ఆటోలో వెళ్తుండగా కనుపూరు గ్రామ సమీపంలో ఆటో డోరు ఊడిపోవడంతో ఆటోలో ప్రయాణిస్తున్న వారు కింద పడడంతో గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. చిల్లకూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆక్సిజన్ కాదు అటెండర్లు బయటికి పంపించండి సార్. దగ్గర బయట
అంటే గొలుసు ఊడి ముగ్గురు పడిపోయారు. అదే సార్. ఏం గొలుసు సార్ ఏం గొలుసు? అది వెనకాల ఆటో గొలుసు. ఎంతమంది? నలుగురు సార్. ముగ్గురు కూర్చొన్నారు. నలుగురికి ఏమైనా గాయాలా? సార్ గాయాలు సార్. ముగ్గురు వెనకాల డోర్లో కూర్చోన్నారు. డోరు గుంటలో పడి గొలుసు ఊడిపోయితే ముగ్గురు కింద పడిపోయారు. వాళ్ళు పట్టారని చెప్పేసి వాళ్ళ అమ్మ ఆటో నుంచి అది జరిగింది. కనుపూరు ఎదురుగానే జరిగింది. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి.